హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అమావాస్య రాబోతుంది. ఇది కార్తీక అమావాస్య. ఎందుకంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య ఇది చివరి అమావాస్య కూడా ఈ మాసంలో. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి ఈ కార్తీక అమావాస్య వల్ల. మరి ఏ రాశుల వారు ఉండాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. కార్తీక అమావాస్య నవంబర్ 20న రానుంది. అయితే ఈ అమావాస్య రోజున చంద్రుడు చాలా బలహీనంగా ఉండటం వల్ల కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఏ రాశులకి సమస్యలు వస్తాయంటే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారిని అనారోగ్య సమస్యలు అయితే వేధిస్తాయి, అప్పుల బాధలు పెరుగుతాయి, సమయానికి డబ్బు చేతికి అందక చాలా ఇబ్బంది పడతారు, కుటుంబంలో భేద అభిప్రాయాలు కూడా ఎక్కువగా ఉంటాయి, మనశ్శాంతి దెబ్బతింటుంది. రెండో రాశి కన్య రాశి. కన్య రాశి వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఇతరులు మిమ్మల్ని ఎక్కువగా విమర్శిస్తారు. ఏ పని చేసినా అది మీకే వ్యతిరేకమైతే అవుతుంది. అంతేకాకుండా చేసిన పనులు సగంలోనే ఆగిపోతాయి. ఆర్థిక నష్టాలు చికాకును తీసుకొస్తాయి. పెట్టుబడుల్లో భారీ నష్టాలు, వాటిల్లో ప్రమాదం ఉంది. దూర ప్రయాణాలు అయితే మంచిదైతే కాదు. మకర రాశి. మకర రాశి వారికి ఈ కార్తీక అమావాస్య అనేక ఇబ్బందులను తీసుకొస్తుంది. పని భారం పెరుగుతుంది, అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, ఇంటిలో కుటుంబ కలహాలు చికాకు పెడతాయి, అప్పుల బాధలతో సతమతం అవ్వాల్సి వస్తుంది, వైవాహ బంధంలో ఇబ్బందులు అయితే తలెత్తుతాయి. మిథున రాశి. మిథున రాశి వారికి కార్తీక అమావాస్య సమయంలో ఈ రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీరి మాటలే వీరి సమస్యలను తీసుకొస్తాయి. అందువల్ల మిథున రాశి వారు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఈ రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా మోసపోయే ఛాన్స్ అయితే ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. కాబట్టి ఈ రాశుల వారు ఈ కార్తీక అమావాస్య ఈ అమావాస్య అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మీ రాశి ఉంటే మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.